కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. గత కొన్ని నెలలుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల బిందెలతో రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నీటి కొరతతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. వాష్రూమ్స్ కి సైతం తాళాలు వేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అక్కడున్నటువంటి రోగులు నానావస్థలు పడుతున్నారు. తాగటానికి కూడా నీళ్లు లేకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు రోగుల కుటుంబ సభ్యులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్ని గంటలు గడిచినా నీళ్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, అక్కడ ఉన్నటువంటి నీటి కష్టాలు అప్పటిపల్లా తీరేలా లేవన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రోగులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అక్కడ ఉన్నటువంటి రోగులు ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా దీనిపై? కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నీటి సమస్య రోజు రోజుకు ఉధృతమవుతుంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే గోదావరి జలాలే కామారెడ్డి జిల్లా కేంద్రానికి ప్రధానమైనటువంటి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నీటి వనరులు ఇలాంటి తరుణంలో గోదావరి అంటే ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోవడంతో ఇక్కడికి వచ్చేటువంటి సప్లై కూడా అంతరాయం ఏర్పడింది. దానికి తోడు గోదావరి జలాలు మల్లన్నపేట గుట్ట వద్ద ప్రస్తుతం మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఇక్కడ వర్క్స్ కొనసాగుతుండడంతో కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్, ఎన్జిఓస్ కాలనీ, మైసమ్మ టెంపుల్ కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో ప్రధానంగా నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడం జరిగింది. ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళ పనులు మానేసి కుటుంబ సమేతంగా ట్యాంకర్ల వద్ద క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఈ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం, నీరు లేక అంటే వైద్య సేవలను నిలిపేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డయాలిసిస్కు నీరు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. దీంతో అక్కడ నీరు లేకపోవడంతో డయాలిసిస్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. డయాలిసిస్ సేవల కోసం వచ్చేటువంటి పేషెంట్లను గురువారం నుంచి రిటర్న్ పంపడం జరుగుతుంది. మరోవైపు వైద్య సిబ్బందికి కూడా కావాల్సిన నీరు అందుబాటులో లేదు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 1200కు పైగా ఓపీ ఉంటుంది. ఇక్కడ 300 మంది ఇన్పేషెంట్ కూడా ఉంటారు. అంటే కామారెడ్డి అనగానే చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాలు, తాండావాసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అదేవిధంగా జాతీయ రహదారికి దగ్గరలో ఉండడంతో ట్రామా కేర్ కేసులు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 3 రోజులుగా పూర్తిగా వైద్య సేవలు నిలిచిపోవడం జరిగింది. తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తాగునీటి సమస్య వల్ల వైద్య సేవలు నిలిచిపోవడం అనేది సంచలనంగా మారుతుంది. అధికారులు, ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకు ప్రజలు ట్యాంకర్ల వద్దకు వస్తున్నది. ట్యాంకర్లు కూడా సరిపోయాయి. కేవలం 6 ట్యాంకర్ల ద్వారానే ప్రస్తుతం కామారెడ్డిలో నీటి సరఫరా కొనసాగుతుంది. ఆ ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయి? డే బై డే రావడంతో ప్రజలంతా నీటి కోసం వాళ్ళు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే రోగుల అవస్థలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. వారికి అంటే కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా అసలు లేకపోవడంతో, తాగునీరు లేకపోవడంతో వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే మొత్తం మీద కామారెడ్డి ఆసుపత్రి దాదాపుగా క్లోజ్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ వివరణ కోరగా ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. కామారెడ్డి కలెక్టర్ కూడా దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సమస్యను పరిష్కరించకుంటే మరింత ఉధృతమవుతుంది. ప్రజలు నీటి కోసం రోడ్లపైకి వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ దివాకర్.